విక్రమ్ గౌడ్ ఇంట్లో కాల్పుల ఘటన మిస్టరీ ఛేదించారు పోలీసులు. కాల్పుల ఘటన కట్టుకథ అని మొదటి నుంచి పోలీసులు చెప్పిన మాటే నిజమైంది. ఫైరింగ్ ఎపిసోడ్లో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా విక్రమ్ దేనని తేల్చేశారు. ఘటన జరిగిన మరుక్షణమే ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఇతర రాష్ట్రాలకు విక్రమ్ స్నేహితులు వెళ్లినట్టు గుర్తించారు. పక్కా కథ అల్లిన విక్రమ్ అంతే పక్కాగా స్క్రీన్ ప్లే రచించాడు. అయితే ఖాకీల ఎంట్రీతో 4 రోజుల తర్వాత కట్టుకథ గుట్టురట్టయింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తన స్నేహితులతో పలు దఫాలుగా ఫైరింగ్ కు సంబంధించి చర్చలు జరిపాడు. కాల్పులు జరిపి సిటీ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లిపోవాలన్నది వాళ్ల ప్లాన్. అనుకున్నట్టే విక్రమ్ ఫ్రెండ్స్ కాల్పులు జరిపారు. క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాల్పుల ఘటనలో విక్రమ్ తన భార్య షిపాలిని పావుగా వాడుకున్నాడు. తానేం చెబుతానో అదే పోలీసులకు చెప్పాల్సిందిగా ఆదేశించాడు. అందుకే ఒక్కోసారి ఒక్కో కథనాన్ని తడబడుతూ వివరించింది షిపాలి. మొదట పూజ కోసం దర్గా అని, ఆ తర్వాత గుడి అని మీడియాకు చెప్పుకొచ్చింది. ఆ తడబాటే పోలీసులకు అనుమానం వచ్చేలా చేసింది. పైగా రక్తం మరకల్ని తుడిచేయడం, గన్ దొరకకుండా పోవడం పోలీసులకు మరిన్ని సందేహాలకు తావిచ్చేలా చేసింది. ముఖ్యంగా గన్ మిస్సింగ్ పైనే ప్రధానంగా దృష్టి సారించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. చివరకు హైదరాబాద్లో పేలిన గన్ పక్క రాష్ట్రంలో దొరికింది. విక్రమ్ స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తున్నారు. కాల్పుల మిస్టరీ వీడింది. అయితే ఈ డ్రామా వెనక కారణం ఏంటన్న దానిపై పోలీసులు కూపీలాగుతున్నారు. విక్రమ్ మాదాపూర్లోని ఓ పబ్లో నిర్వాహకుడు. అంతేకాకుండా మైనింగ్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. బిజినెస్లో నష్టపోవడంతో డీలా పడ్డాడు. తాను చాలా మంది దగ్గర అప్పులు చేశానని, వాటిని తిరిగి ఇవ్వలేకపోయానని పోలీసులకు స్వయంగా వెల్లడించాడు విక్రమ్. కోట్ల రూపాయలు అప్పు చేసిన విక్రమ్కి రుణదాతల నుంచి టార్చర్ మొదలైంది. డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా మానసికంగా వేధించారు. ఆయన వాట్సాప్ నంబర్లోని మెసేజ్లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో చేసేది లేక కాల్పుల డ్రామా ఆడాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యాయత్నం జరిగిందని తెలిస్తే సానుభూతి పెరిగి రుణదాతలు శాంతిస్తారనే భావంతో ఇలా చేసినట్టు సమాచారం. కాల్పుల మిస్టరీని ఛేదించిన పోలీసులు అందుకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామంటున్నారు. మొత్తానికి భర్త ఆడిన నాటకంలో పావుగా మారింది షిపాలి. ఏం జరిగిందో తెలియక అనుక్షణం కంగారు పడింది. ఇక తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు విక్రమ్. ప్లాన్ బెడిసి కొట్టి తనకు తానే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. స్నేహితులు హడావిడిగా జరిపిన కాల్పుల్లో ఓ బుల్లెట్ విక్రమ్ వెన్నుపూస పై భాగంలో ఇరుక్కుపోయింది. అది తీస్తే ప్రమాదమని హెచ్చరించారు వైద్యులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, దాదాపు 4 రోజుల తర్వాత విక్రమ్ గౌడ్ కాల్పుల వెనకాలన్న మిస్టరీ అంతా కూడా హైదరాబాద్ సిటీ పోలీసులు ఛేదించారు. ఇప్పటికే 2 రోజులుగా కూడా వివిధ జిల్లాల్లో, అంటే పక్క రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటుగా బంజారాహిల్స్ పోలీసులు వెతుకుతున్నారు. ప్రధానంగా విక్రమ్ గౌడ్ చెప్పినటువంటి విషయాన్ని పోలీసులు కొంత పరిగణలోకి తీసుకున్నారు. 2 వ్యక్తులు వచ్చి కాల్చిపోయారు అన్నది ఆయన చెప్పాడు కాబట్టి ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే కొన్ని విషయాలు బయటపడ్డాయి. విక్రమ్ గౌడ్ తరచుగా ఎవరితో మాట్లాడాడు, ఈ మధ్య కాలంలో కాల్ డాటా తీస్తే ఒక 3 వ్యక్తులతో తరచుగా మాట్లాడినట్టుగా పోలీసులకు ఐడెంటిఫై చేశారు. దాంట్లో భాగంగానే కొంత అనుమానం వచ్చి వాళ్ళ కోసం వెతికారు. ప్రస్తుతం బంజారాహిల్స్ తో పాటుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వాళ్ళ దగ్గరే విఫలం ఉందనేది పోలీసుల బలమైన అనుమానం. అయితే వాళ్ళిద్దరు కూడా అటు విక్రమ్ గౌడ్ స్నేహితులే. వాళ్ళే ఈ స్కెచ్ లో భాగంగా విక్రమ్ గౌడ్ తో మాట్లాడిన తర్వాతనే వాళ్ళే కాల్చినట్టుగా మాత్రం తెలుస్తోంది. అయితే 2 వ్యక్తులు ఉన్నారా లేకపోతే ఇంకా మిగతా ఎవరైనా ఉన్నారని కూడా ప్రస్తుతం తేలాల్సి ఉంది. కానీ ఎంటైర్ ఇన్సిడెంట్ జరిగినంత వరకు కూడా ఆయన భార్య షిపాలికి ఈ విషయం తెలీదు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే భార్యకి ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత విక్రమ్ గౌడ్ ఎట్లా చెప్తే అట్లా ఆమె పోలీసుల విచారణలో కావచ్చు, లేకపోతే పోలీసులకు ఇచ్చే స్టేట్మెంట్ కూడా అదే విషయాలు చెప్పింది. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఒకటే మాట చెప్తున్నారు, 2 వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నాం. అయితే ఎందుకు ఈ రకంగా విక్రమ్ గౌడ్ నాటకం ఆడాడు, ఈ కథ స్క్రీన్ ప్లే వెనకాల విక్రమ్ గౌడ్ కి ఏ మోటో ఉందనేది తెలియాల్సి ఉంది. ఈ రోజు రాత్రంతా కూడా వాళ్ళని విచారిస్తాం. రేపు ఎంటైర్ విక్రమ్ గౌడ్ కాల్పుల వెనకాల ఉన్న అసలు కోణాన్ని బయటపెడతామని మాత్రం సిటీ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే విజయ్, కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినందుకు రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఎటువంటి శిక్షలు ఉంటాయి? అంటే ఇప్పటి వరకు ఆయన భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే పోలీసులు ఒక
కేసు రిజిస్టర్ చేశారు. కానీ అడుగడుగునా విక్రమ్ గౌడ్ చెప్పినటువంటి మాటలు కావచ్చు, భార్య శిపాలు చెప్పిన మాటలు ఎక్కడ కూడా సింక్ అవడం లేదు. వాళ్ళిద్దరు చెప్పినటువంటి మాటలు కూడా కొంత డిఫరెన్షియేట్ గా ఉన్నాయి. కాబట్టి ఈ కేసును ఆల్టర్నేట్ గా అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో పాటుగా ఆ ఇంట్లో దొరికినటువంటి బుల్లెట్ కావచ్చు, లేకపోతే గన్ పౌడర్ ఇటువంటి సాక్ష్యాల ఆధారంగా కేసును ఒక రకంగా పోలీసులు బిల్డప్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా నివృత్తి చేస్తున్నారు. ఎక్కడ కూడా బయటి వ్యక్తులు వచ్చి కాల్చినట్టుగా ఆనవాళ్ళు లేవు కాబట్టి అటువంటి విషయాన్ని కూడా విక్రమ్ గౌడ్ చెప్పడం లేదు. నాకు తెలిసిన వ్యక్తులు అని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎవరో కూడా చెప్పడం లేదు. కాబట్టి కొంత సమాచారాన్ని, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ని, కొన్ని సాక్ష్యాల ఆధారంగా ఈ కేసును అయితే బిల్డప్ చేశారు. దాంట్లో భాగంగా ఈ ఎంటైర్ మొత్తం వ్యవహారం వెనకాల విక్రమ్ గౌడ్ ఉన్నాడు కాబట్టి అతనిపైనే కేసు పెట్టే అవకాశం ఉంది. అది ఇల్లీగల్ వెపన్, ఆర్మ్స్ యాక్ట్ తో పాటుగా ఇల్లీగల్ వెపన్, దాంతో పాటుగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తించడం, ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం, ఇటువంటి సెక్షన్లు అన్నిటి కింద కూడా విక్రమ్ గౌడ్ పైన కేసు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కాబట్టి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ్, ఆర్థిక సమస్యల ఈ డ్రామాకు కారణమా? ప్రైమరీగా పోలీసులకు ఉన్న అనుమానం కూడా అదే. ఎందుకంటే ఆయన వాట్సాప్ చెక్ చేసిన సమయంలో అనేక మంది నుంచి వచ్చినటువంటి మెసేజ్ కూడా ఈ డబ్బుల వ్యవహారమే వచ్చింది. పోలీసులకు ఒక విషయం చెప్తున్నారు, తనకు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ చాలా వరకు ఈ రోజు హాస్పిటల్ కావచ్చు, గత 3 రోజులుగా హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది అప్పులు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. ఈ కోణంలో ప్రస్తుతానికైతే ఈ ఫైనాన్షియల్ యాంగిల్ తండ్రిని బెదిరించే ప్రయత్నంలో చేశాడన్నది ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులకు ఏం చెప్పాడు, ఎందుకు కాల్చాలని చెప్పాడు, లేకపోతే అతన్ని మోటివ్ అంతా ఏందనేది వారిద్దరిని విచారిస్తున్నాం. కాబట్టి కొంత సమయం తర్వాత ఎంటైర్ విక్రమ్ గౌడ్ ఎందుకు ఆ రకంగా చేశాడు అన్న పైన క్లారిటీ వస్తుందని మాత్రం పోలీసులు అయితే అనుకుంటున్నారు. రైట్ విజయ్.